హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దిన వాక్యాధ్యానం సమయంలోనికి వెళ్దాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చదువుతుందాం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలుగుచున్నట్టున్నవి, నీ జీవ కింద మధుర క్షీణములు కలవు. నీ నేటి దినము మనము ధ్యానించుకోకొనుచున్న అంశము ఏమిటంటే, పరమగీత గ్రంథము నుండి పెండ్లి కుమార్తె యొక్క రూపమును, పెండ్లి కుమార్తె యొక్క స్వరూప్యమును మనం ఈ దినమున నేర్చుకుందాం. ఎలాగునా ఈ పెండ్లి కుమార్తెగా స్వరూప్యాన్ని సంపాదించుకోగలరు, ఈ రీతిగా పెళ్లి కుమార్తె యొక్క రూపము సొగసు వస్తుంది అనేటువంటి ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. పరమగీతము అనగా పరలోకములో ఉన్న ప్రభువును, భూలోకములో ఉన్న పెళ్లి కుమార్తె సంఘమును కలిసి ముచ్చటిస్తూ ఆలపించేటువంటి రమ్యమైనటువంటి గీతముగా మనము చూస్తూ ఉన్నాం. పరమ గీతము అంటే ఈ యొక్క పదములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పండి, చెప్పాలి. నాకు లెక్కలు రావండి. పరమ గీతము, పరమ 3, గీతము 3, 6 అక్షరాలు ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఈ 6 అక్షరాల పొందిగా చూద్దాం. పా అనగా పరలోకము, పరలోకములో ఉన్న ప్రభువు. రా అనగా రమ్యమైన గీతము, రమ్యమైనది. మా అనగా మహిమ కలిగినది. గీ అనగా గీతము. తా అనగా తండ్రి అయిన దేవుడు. ము అనగా ఉచ్చరించుట. పరలోకములో ఉన్న ప్రభువు రమ్యమైన ఈ గీతమును, మహిమ కలిగిన ఈ గీతమును భూలోకములో ఉన్న పెళ్లి కుమార్తె సంఘమును కలిసి ముచ్చటిస్తూ పాడుకునేది ఈ పరమగీత గ్రంథము. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాడుకున్నాముగా, ప్రియుడి యేసు పాడిన పాట ప్రియురా అడుగునేది ఈ పరమగీత గ్రంథము. ప్రియమైన వారులారా, ప్రియుడైన వరుడైన ప్రభువు పాడుచూ ఉన్న ఈ గీతము ప్రియమైన వధువుగా మనము పాడగలుగుతున్నామా? మనము ప్రియమైనటువంటి వధువుగా ఉన్నామా? పెళ్లి కుమార్తెగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని చూద్దాం. మనము చదువుకున్న వాక్య భాగములు పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనములు మనము చూస్తే, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనె వెలుగుచున్నట్టున్నది. ప్రాణేశ్వరి అని
చెప్పాలి. ఎవరికి పిలుస్తారు? మీకు బాగా ఇష్టమైన వారిని, మీరు బాగా ప్రేమించే వంటి వారిని, అంతేనా? చెప్పండి. అందరినీ పిలుస్తారు. చెప్పండి, పిలుస్తారు అందరినీ. బాగా ప్రేమించేటువంటి వారిని మనం పిలుస్తాం. ప్రాణముతో సమానమైనట్టుగా మనము చేసి పిలుచుకుంటాం ప్రేమైనటువంటి వారినా. అలాగే ఈ దినము ప్రభువు మనలను పిలుస్తున్నాడు. ప్రాణేశ్వరి, నా ప్రియురాలా, సుందరివతి, నా ప్రాణ ప్రియురాలా అని అనేకమైనటువంటి సంబోధనలు, అనేకమైనటువంటి చక్కని ఈ పరమగీత గ్రంథంలో మనము చూడగలం. ఇక్కడ మనము చూస్తే ప్రాణేశ్వరి, ప్రాణము ప్లస్ ఈశ్వరి, ప్రాణేశ్వరి, నా ప్రాణముతో సమానమైన దానా, నా ప్రాణముతో కొన్నదానా, నా ప్రాణముతో రక్షించుకున్నదానా, నా ప్రాణముతో సమానమైన దానా అన్నట్లుగా ఉన్నది ఈ పదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వర్ణనాతీతముగా కనిపిస్తూ ఉన్నది అంటే, వర్ణించలేనటువంటి రీతిలో దేవుడు ఎవరిని వర్ణిస్తున్నాడు? పెండ్లి కుమార్తెను వర్ణిస్తున్నాడు. పెండ్లి కుమార్తె సంఘాన్ని వర్ణిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారు కదా. మరి మనము ప్రభువు పిలిచే పిలుపుకు తగిన వారముగా ఉన్నామా? ప్రభువు పిలిచే పిలుపును వినేవారముగా ఉన్నామా? ప్రభువు పిలిచే పిలుపును గ్రహించే వారముగా ఉన్నామా? మీరు పెండ్లి కుమార్తెలేనా? చెప్పండి. పెండ్లి కుమార్తెలేనా? కాదా? చెప్పండి ధైర్యంగా. కాదా? చెప్పండి. మీ పెండ్లి కుమార్తెలా కాదా? వరుడైన ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమార్తెలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘము పెండ్లి విందులో కూర్చోవాలి. పెండ్లి కుమార్తె ఎదుర్కోవాలి. పెండ్లి కుమార్తె దగ్గరకు వెళ్ళాలి. కనుక ప్రాణముతో సమానముగా చేసుకున్నటువంటి పెండ్లి కుమార్తెను ఆయన తన సొంత ప్రాణములు పెట్టి తన రక్తము ద్వారా శుద్ధి చేసి, తన రక్తము ద్వారా కడిగి వేసి, అపవిత్రత కలిగిన సంఘాన్ని, అపరిశుద్ధమైన సంఘాన్ని, అపవిత్రతతో నిండిపోయినటువంటి ఆ సంఘాన్ని ఎలా చేస్తాడు చెప్పండి? మహిమగా మార్చుటకు, పెండ్లి కుమార్తె రూపాన్ని సంతరించుకోవడానికి తన్ను తాను తగ్గించుకుని ఆయన ఈ లోకములకు వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? తన రక్తముతో మనల్ని కడిగి అమలుపరిచి శుద్ధి చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, శుద్ధి చేసి విడిచిపెట్టలేదండి. ఈ పెండ్లి కుమార్తె యొక్క రూపము, ఈ సొగసు, ఆయన సంపాదించుకున్న ఈ కుమార్తె స్వరూప్యము తరిగిపోకూడదని, కలిగిపోకూడదని, ఆ మహిమ పోకూడదని, ఆ మహిమ నుండి నీవు తప్పిపోకూడదని ప్రతి నెల ఏం చేస్తుందో చెప్పండి? చీల్చబడిన తన శరీరమును, పిండబడిన తన రక్తము ద్వారా, తన యొక్క శరీర రక్తముల ద్వారా ఈ పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఈరోజు అమ్మగారు పెండ్లి కుమార్తెను పట్టుకున్నారు అనుకుంటున్నారా? చెప్పండి. ఇప్పుడు నేడు త్వరగా మేఘములో వరుడొస్తున్నాడండి. వచ్చుచున్న వరుని ఎదుర్కోవాలి అంటే ఇంకెన్నాళ్ళు వారు మనసులో కూర్చుంటే ఎప్పుడు పెండ్లి కుమార్తె అవుతావు? ఎప్పుడు పెండ్లి విందులో కూర్చుంటావు? ఎప్పుడు ప్రియుడైన ఆ వరుని పెండ్లి చూసుకుంటావు? చెప్పండి, చెప్పండి. ఇది ఏ సమయము? పెండ్లి సమయం వస్తుందండి. కాబట్టి
ఇప్పుడు ఏం కావాలి మనకి? పెండ్లి కుమార్తె సిద్ధబాటు కావాలి. పెండ్లి కుమార్తె యొక్క సిద్ధబాటు మనము పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కగా వర్ణిస్తున్నటువంటి మాట, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలొలుకుచున్నట్లు ఉన్నవి. ఎంత చక్కగా ఈ వర్ణనాతీతము కనబడుతుందో. ప్రాణేశ్వరి నీ పెదవులే తేనెలొలుకుచున్నట్టుగా ఉన్నవి, మాధుర్యముగా ఉన్నవి అని ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, ప్రియుడు పలుకుచున్నటువంటి మాట, ప్రియురాలిని చూచి ప్రియుడు అందిస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా లేదా? సరే చూద్దాం నెమ్మదిగా అర్థం చేసి. పెండ్లి విందులో కూర్చోవాలి. సంఘము పెండ్లి కుమార్తెగా మనము తయారు కావాలి అనేటువంటి ఆయన ఆశ. ఈ లోకములో పెండ్లిని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. పెండ్లి కుమార్తె యొక్క తీరు విధానం ఈ లోకములో మనం చూస్తే, ప్రియమైన వారి అన్నారా, పెండ్లి కుదిరిన తర్వాత పెండ్లి సమయం వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సిద్ధబాటు కొరకు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి, తెలీదా? మీరందరూ పెళ్లి కూతురు అయినోళ్లే కదా. చెప్పండి, ఏం చేస్తారు? పెండ్లి కుమార్తెకు చక్కటి రూపు రావాలని, మంచి సొగసు రావాలని ఏం చేస్తారంట? నలుగు పెడతారు. అంతే కదండి. ఆ పెండ్లి సమయంలో ఈ పెండ్లి కుమార్తె బలముగా సౌందర్యంగా ఉండాలని చక్కటి భోజనాలు కూడా పెడతారా? పెట్టరా? పెట్టరా? చెప్పండి. ఈ కాలం రోజులైతే ఎంత తినకుండా ఉంటే అంత బాగుంటారట. అవును కదండి? చెప్పండి, అమ్మాయిలు ఎలా ఉండాలంటే ఎంత తినకుండా ఉంటే అంత సౌందర్యం వస్తుందట. సౌందర్యం వస్తుందా? చెప్పండి. పడతో ఏం చేస్తుంది చెప్పండి? పడతో. ప్రియమైన వారిని మనం చూస్తే ఈ లోకంలో పెండ్లి కుమార్తె సిద్ధబాటును మనం గమనించినట్లయితే, ఆ పెండ్లి సమయానికి ఎన్నో రకాలుగా మనం సిద్ధం చేస్తాం. నలుగు పెడతారు, చక్కగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? పెళ్లి రూపు రావద్దా? ఏ రూపు రావాలంట? ఏమో అప్పటి వరకు లేదు ఆ రూపు. ఆ పెళ్లి రూపు కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత శ్రేష్టమైన ఆహారం భుజించడానికి, నీ శరీరం నలగొట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఆత్మీయమైనటువంటి పెండ్లి కుమార్తె కొరకు కూడా సిద్ధబాటు మనకు కావాలి, అవసరమైంది. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మీయమైనటువంటి పెండ్లి కుమార్తె సిద్ధబాటుకు అవలసినవి ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. శరీర సౌందర్యము కొరకు భోజనం పెడతాం, చక్కటి భోజనాన్ని పెడతాం. అంతేకాదు, ఇంకా ఆ అమ్మాయి బలహీనంగా ఉందనుకోండి, చక్కగా ఉదయం ఒక గ్లాస్ పాలు తాగు, సాయంత్రం ఒక గ్లాస్ పాలు తాగమ్మా, ఎందుకంటే పెళ్లి సమయానికి చక్కగా కనిపించాలి నువ్వు అని చెప్తాం. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళారా, వరుడైన క్రీస్తు ప్రభువు పెండ్లి కుమారుడుగా త్వరలో రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ వధువైన సంఘము అనేటువంటి పెండ్లి కుమార్తె సారూప్యము కలిగి, సొగస్సు కలిగి, పెండ్లి రూపము కలిగి వచ్చుచున్న పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి అంటే ఈ పెండ్లి కుమార్తె కూడా శ్రేష్టమైన ఆహారము భుజించవలసినదై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఎలాగున సిద్ధపడాలి అంటే ప్రియమైన వారులారా, ఈ లోక ఆహారము శరీర సౌందర్యాలు కోసం గుంపులోనికి నీవు రావాలి అంటే, పెండ్లి కుమారుడైన క్రీస్తుతో పాటు నీవు ఉండాలి అంటే ఇక్కడ కొన్ని శ్రేష్టమైన ఆహారము మనము భుజించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏంటి ఈ సంఘం యొక్క ఆహారము అంటే? పాలు క్షీరములు. ఏం చెప్పండి? పాలు క్షీరములట. సౌందర్యము, బలము, విశ్వాసము కావాలి అంటే పాలు కావాలి. ఏ పాలని చెప్పండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం త్వరగా చదవండి తెలిసిన వారు. త్వరగా ఇది సరిపా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలు వలన రక్షణ విషయంలో ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పండి? పాలు. ఏ పాలు? వాక్యం అనేటువంటి పాలు పెండ్లి కుమార్తెగా సిద్ధపడడానికి ప్రతి దినము ఈ సంఘము అనే పెండ్లి కుమార్తె సేవించవలసిన ఏం చేస్తాడు చెప్పండి? వస్తాడు. పుట్టిన బిడ్డకు పాలు ఎంత అవసరమో, యేసు క్రీస్తులో జన్మించిన నీకు, క్రీస్తు నామాన్ని ధరించిన నీకు కూడా పెరగడానికి ఆహారం అవసరమైంది. కనుక ఈ వాక్యం అనే పాలు సంఘము ప్రతి దినము సేవించాలట. శరీర బలము కొరకు, శరీర సౌందర్యము కొరకే కాదండి, ఆత్మీయమైన బలాన్ని పొందుకోవాలి అంటే, పెండ్లి కుమార్తె యొక్క రూపాన్ని పొందుకోవాలి అంటే వాక్యం అనేటువంటి పాలను మనము సేవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ వాక్యము నీదైయుండే నీ వాక్యము నీదైయుండే వాక్యమనే పాలను ప్రతి దినము సేవించవలసినటువంటి వారమై ఉన్నాం. అమ్మో, ఇది చాలా కష్టం అండి. గ్లాస్ పాలైనా తాగడం సులువే, కానీ వాక్యం అనే పాలను తాగడం అంటే మాకు చాలా కష్టమండి. ఎందుకంటే మాకు టైం ఎక్కడ ఉంటుంది అని చదువుకున్న పిల్లలు అంటున్నారు, ఇంటిలో ఉన్నవారు అంటున్నారు, ఉద్యోగాలు చేసేవారు అంటున్నారు. ఏం లేదంట, వాక్యము చదవడానికి టైం లేదంట. ఎంత బాగుందో చూడండి. అన్నింటినీ సమయం ఉంది. కూర్చోవడానికి, లేవడానికి, పడుకోవడానికి, తినడానికి అన్ని క్రమముగా చేస్తాం. అన్నింటికీ సమయం ఉంది. కానీ ఈ వాక్యాన్ని చదవడానికి స్కూల్ టైం అయిపోతుందండి, లేకపోతే వంటకు లేట్ అయిపోతుంది ఈ వాక్యాన్ని చదవడానికి. కానీ ప్రియమైన వారులారా, సంఘములకు కావలసినది
వాక్యం అనే పాలు, ఈ వాక్యాన్ని మనము సేవించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథములో ఉన్న దేవుని పలుకులు, దేవుని వాక్యము, దేవుని మాటలు మనము ప్రతిదినము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్య ధ్యానము చేస్తే నీవు దేవునికి దగ్గర అవుతావు. వాక్య ధ్యానము చేస్తే దేవుని ప్రేమ నీకు తెలుస్తుంది. వాక్య ధ్యానము చేస్తే నీ ఆత్మీయత స్థితిని మెరుగుపరుస్తుంది. వాక్యము నీకు మారు మనసు కలిగిస్తుంది. ఆ వాక్యము నిన్ను నీకు చూపిస్తుంది. ఆ వాక్యము నీలో ఉన్నటువంటి సమస్తాన్ని కడిగి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీలో ఉన్న అపవిత్రతను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వాక్యాన్నట ఏం చేయడానికి, ధ్యానించడానికి సమయం లేదట. కానీ ప్రభువు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట, నేటి దినములో మనము నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, దేవుని వాక్యము ప్రతి దినము ధ్యానించవలసినటువంటి వారమైన, దేవుని వాక్యము అనేటువంటి వాక్యాన్ని పాలవలే సేవించవలసినటువంటి దానిగా, చదవడము, భుజించుట, ఆహారముగా భుజించుట మనము నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండములు మనము చూస్తే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు బ్రతకాలి అంటే, నీవు జీవించాలి అంటే, నీవు పరిశుద్ధ పరచబడాలి అంటే, నీవు దేవునికి దగ్గర అవ్వాలంటే, నీవు దేవునితో సహవాసము చేయాలి అంటే, నీవు దేవుని స్వరూపాన్ని పొందుకోవాలి అంటే, దేవునితో నీవు ముడివేయబడాలి అంటే, దేవుని శక్తి చేత నువ్వు నింపబడాలి అంటే, పెండ్లి కుమార్తె యొక్క స్వరూపము నువ్వు పొందుకోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? వాక్యం అనే పాలును సేవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనే నరుడు జీవిస్తున్నాడట. చనిపోయినప్పుడు చెప్తా ఉంటాడు, నరుడు దేవుడు దీవించుక, నరుడు జీవించుక ఏకకాలములోనే జరుగుతుందట. నీవు జీవించుతూ ఉన్నావు అంటే దేవుని మాట వలన, దేవుని శక్తి వలన, దేవుని జీవము కలిగిన మాటల వలన నువ్వు బ్రతుకుతూ ఉన్నావని వాక్యము ద్వారా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వార్తలు మనం చూస్తే, ఇంకా కీర్తన గ్రంథము 114వ అధ్యాయము 103వ వచనంలో మనం చూస్తే, 119వ అధ్యాయము 103వ వచనంలో మనం చూస్తే, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే ఎలా ఉన్నాయంటే చెప్పండి, తేనె కంటే తీపిగా ఉన్నాయి, మధురముగా ఉన్నాయి, మాధుర్యముగా ఉన్నాయి. ఏంటంట? ఏంటి చెప్పండి? ఏంటి? దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త ఇర్మియా గారు అంటున్నారు, నీ వాక్యము ఆహారముగా భుజించాడట ఇర్మియా గారు. అలాగే మనము కూడా దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞను ఆహారముగా అందుకుంటే, దేవుని వాక్యముని పాలను ప్రతి దినము నీవు సేవిస్తే, ప్రతి దినము ఆ పాలను నీవు త్రాగితే, నీవు కూడా ఏ స్థితిని పొందుకుంటావు? పెండ్లి కుమార్తె రూపాన్ని పొందుకుంటావు, దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని స్వరూపముగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాలుగా ఉంటాయి చెప్పండి, నల్లగుంటాయా, ఎర్రగా ఉంటాయా? ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. నల్లగుంటాయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎర్రగా ఉంటాయా? ఏ పాలు ఉంటాయి? ఆవు పాలు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ పాలు తెల్లగా ఉంటాయి. తెలుపు అనగా పరిశుద్ధతకు గుర్తుగా కనబడుతుంది. దేవునికి
స్తోత్రం. పెండ్లి కుమార్తె సిద్ధపాటుకు కావలసినటువంటి ఆహారము, 1 వాక్యం అనే పాలు, 2 పరిశుద్ధత అనే పాలు. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడనివ్వువా, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడనివ్వు, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, దేవా కనపడుమా, ఓ దేవా మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమివ్వు, ధరణిలో మాకు దర్శనమివ్వు, కనులు చేయుము దేవా, దేవుడా దేవా కనపడుమా. పాటలు పాడుతున్నామండి. తండ్రి దైవవచనులు దేవదాసుని గారు చెప్పిన మాట, నేర్పిన గొప్ప సూక్ష్మ ప్రార్థన, దేవా నాకు కనపడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనపడు, అందరితోనూ మాట్లాడుము. చక్కటి సూక్ష్మ ప్రార్థన దైవవచనులు మనకు నేర్పిండారు, ప్రార్థన నేర్పిండారు కదా. అని దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. అదనవండి, నాకు కనబడు, నాతో మాట్లాడు. అందరికీ కనబడమంటామా? అంటున్నారా? చెప్పండి, అంటున్నారా? మంచిది, దేవా నాకు కనబడు అని నీవు ఆయన ధ్యానించడం మంచిది. కానీ దేవుని చూచేటువంటి పరిశుద్ధత నీలో ఉందా? దేవుని చూచేటువంటి ఆత్మీయ స్థితి నీలో ఉందా? దేవుని దర్శనము చూసేటువంటి అనుభవము నీలో ఉందా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభువుని చూడాలి అంటే ఈ వాక్యమనే పాలు నీవు సేవించాలి. ఎప్పుడైతే వాక్యమనే పాలు నువ్వు సేవిస్తావో, నీలో ఉన్న అపరిశుద్ధత, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న కళంకము, నీలో ఉన్నటువంటి దుర్మార్గపు స్థితి, అన్యాయపు క్రియలు, వీటన్నింటి నుండి నీవు తొలగించబడి, శుద్ధి చేయబడి, పరిశుద్ధ పరచబడతావు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. పరిశుద్ధాత్మ అనే పాలును త్రాగడానికి నీవు సిద్ధపడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధత అనే పాలు త్రాగినటువంటి వారు దేవుని చూడగలరు, దేవునితో సహవాసము చేయగలరు, దేవునితో మాట్లాడగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని చూడాలి అంటే వారముగా ఉన్నాం. చక్కగా పాడుతూ ఉంటాం మనం. ఎండిన నీల వర్షం కోసం నిరలే తీసి చూస్తున్నట్టుగా, ఎండిన నీల వర్షం కోసం నిరలే తీసి చూస్తున్నట్టుగా, నీ కోసం చూస్తానయ్యా యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా, నీ కోసం చూస్తానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా, ఎప్పుడైనా గాని ఎప్పుడైనా గాని దర్శింపగా రావా నా యేసయ్యా, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా, నేను నశించుచున్నానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎండిన నేల వర్షము లేకుండా ఎండిపోయింది, ఎలా ఉంటది చెప్పండి. నెలలు తీసి బిడ్డల వారి ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు అవులావులు అంట
కూడా ఎదురు చూస్తున్నట్లుగా ఎండిపోయిన నీ జీవితము, చెదిరిపోయిన నీ జీవితము, ముడువారిపోయిన నీ జీవితము జీవించాలి అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి కుమ్మరింపు మనకు కావాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి నీకు కావాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి పాలు నీవు ప్రతి దినము సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కుమార్తెకు కావలసిన ఆహారము పరిశుద్ధాత్మనే పాలు. పరిశుద్ధత నీకు కావాలి. పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన దైవచనులు చక్కగా రాస్తారు మనకు. దైవాత్మ రమ్మో నా తనువుల రానుము, నా జీవనమంతయు నీతో నిండి ఉండినట్లుగా, నా జీవనము, నా బ్రతుకు, నా స్థితి నీలో మార్చబడినట్లుగా, నేను నీలో ఐక్యమవునట్లుగా, నేను నీతో సహవాసం చేసినట్లుగా, నీ దైవాత్మ శక్తి చేత, నీ దైవాత్మ కుమరింపు చేత మమ్మల్ని నింపు ప్రభువా. మమ్మల్ని ఆదరించుగా, మమ్మల్ని నీ పరిశుద్ధాత్మని పాలుతో పోషించమని ఆయనను వేడుకోవలసినటువంటిదై ఉన్నది ఈ యొక్క పెండ్లి కుమార్తె సంఘము అనే పెండ్లి కుమార్తె. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాలను మనము చూసినప్పుడు ఎంత తెల్లగా ఉంటాయో నీ హృదయం కూడా అంత తెల్లగా మార్చబడాలి. నీ బ్రతుకు కూడా అంత తెల్లగా మార్చబడాలి. అపవిత్రత కలిగి కళంకము కలిగి ఉంటే ప్రభు ఆత్మశక్తిని మనము పొందుకోలేము. కనుక వాక్యము అని పాలు చేత నీవు నింపబడి పశ్చాత్తాపడి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధాత్మని పాలను నువ్వు సేవించవలసిన జ్ఞానమై ఉన్నావు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి చెప్పండి. ఏంటి చెప్పండి? పెండ్లి కుమార్తెకు అవసరమైన ఆహారం ఏంటి? ఒకటి వాక్యం అనే పాలు, రెండు పరిశుద్ధాత్మ అనే పాలు, మూడోదిగా చూస్తే సంఘ సహవాసం అనే పాలు. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే సంఘ సహవాసం అనే పాలు. త్వరగా చదువుతారా? చెప్పండమ్మా. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం సంఘ సహవాసం అనే పాలు ఏంటండి? సంఘ సహవాసం అనే పాలేంటి అంటారు. ఏ విశ్వాసం అయితే సంఘముతో సహవాసం కలిగి ఉంటుందో, ఏ విశ్వాసం అయితే సంఘముతో సహవాసం చేస్తుందో, ఏ విశ్వాసం అయితే సంఘముతో ఏకీభవిస్తుందో, ఏ విశ్వాసం అయితే సంఘముతో పాలుపంచుకుంటుందో ఆ సంఘము సంఘ సహవాసములో ఉన్నట్టు. ఆ సంఘము సంఘ సహవాసం అనేటువంటి పాలు తాగుతూ ఉన్నట్టు. ఏ విశ్వాసం అయితే సంఘముతో ఉంటుందో. ప్రియమైన వారందరా, నేటి దినం ఏమంటున్నారంటే మాకు మేము చాలండి, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికి ఎందుకు వెళ్ళవలను? ఇంట్లో లేడా దేవుడు? చర్చిలోనే దేవుడు ఉన్నాడా? సంఘంలోకి వెళ్ళే చేసుకోవాలా? నాకు నేను చేసుకోలేదా? నాకు ప్రార్థన చేసుకోవడం రాదా? ఉందామా లేదా? చెప్పండి. ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికి వెళ్ళాలి? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనుకుంటే ఈ దేవాలయాలు ఎందుకు? ఈ దేవాలయం నిర్మించడం ఎందుకు? బోధకులు ఎందుకు? సంఘాలు ఎందుకు? ఎవరి బట్టి వాళ్ళని చేసుకుంటే చెప్పండి, అవసరం లేదా? ప్రియమైన వాళ్ళ దైవచనులు తండ్రి దేవదాసయ్య గారు చెప్పిన మాట శిరచ్ఛేదనకు శిరచ్ఛేదన అనే పుస్తకంలో ప్రార్థనలో రాస్తారు.
ఇంటిలో నుండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికింటికి వెళ్ళవలెను, మనస్సు కొందరికి కలుగును. ఓ సాతానా, చెప్పండి, ఓ సాతానా, ఇది నీ శిరస్సులోనిదే. ఎవరి శిరస్సులోనిదంట? మనం ఏ ఆలోచన కలుగుందాం చెప్పండి. ఉంది కదా, ఏ ఆలోచన కలుగుందాం? ఇంట్లో ఉంటే చాలు, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళిపోవాలా? మొదటి ఆదివారం వెళ్తే చాలు. ఎందుకు ఎందుకు చెప్పండి? ప్రభు సంస్కారం వెళ్ళి తీసుకుని వచ్చేస్తే చాలు. ప్రియమైనటువంటి వాళ్ళ, నేటి దినాన అనేక మంది విశ్వాసులు చాలా మందిని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ, ఇది సాతాను మనస్సట, ఇది సాతాను బుద్ధి. కనుక దైవ వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతానా, నీ శిరస్సును మేము ఖండిస్తున్నాం. ఎప్పుడైతే విశ్వాసి నీలోనికి ఈ అవిశ్వాసం వచ్చిందో, ఇంట్లో నేను చేసుకుంటే చాలదా? గుడికే వెళ్ళాలా? సంఘంలోకి వెళ్ళాలా? సంఘంలోనే చేసుకోవాలా? మందిరంలోనే చేసుకోవాలా అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది అంటే, అనేటువంటి ఆలోచన నీలో రేకెత్తుతుంది అంటే, సాతాను నిన్ను రేకెత్తింప చేస్తున్నాడు. సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు. కనుక వాడు ఉచ్చులో పడకుండా వెంటనే ఏమనాలట? ఓ సాతానా, దైవ వాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును మేము ఖండిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. భక్తులు చక్కగా రాస్తారండి. నీలో ఉంది నీ బ్రతుకు, గలవా పరలోకం చేరాగలవా, చెప్పండి. పడాలిగా ఏం చేస్తారంట? గుడికి వస్తారంట, గుడిలో కూర్చుంటారు, గుడిలోనే ఉంటారు. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఈ భాషలో గొంతు చూసుకుని చెప్తా ఉంటే, మాట్లాడుతూ ఉంటే హాయిగా ఏం చేస్తారంట? ఏం చేస్తారు చెప్పండి? ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారా? అలా లేని వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. మందిరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విషయాలన్నీ వస్తాయి? ఇది అక్రమము. కనుక అక్రమము చేసే వారముగా మనము ఉండకూడదు. దేవుని శ్రేష్టమైనటువంటి వాక్యము ఈ దినమున నీతో ఏం మాట్లాడబోతుందో, ఈ దినమున దేవుడు నీకు ఏమి చెప్పబోతున్నాడు, దేవుని వాక్కు నీకు ఏమి వినిపించబోతుందో అనేటువంటి ఆతృతలతో, అనేటువంటి మనస్సుతో, అనేటువంటి ఆలోచనతో నీవు దేవాలయంలోనికి రావలసిందావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
మనం ట్రాక్ తప్పుతున్నట్టున్నాం, ట్రాక్లోకి వచ్చేద్దాం. ఏంటి చెప్పండి? మూడవది సంఘ సహవాసం అనే పాలు. ఈ విశ్వాసం ఏంటి? సంఘముతో సహవాసము కలిగి ఉంటుందో, సంఘముతో ఏకీభవిస్తుందో. మనము చూస్తున్నాం అనేక వాళ్ళు ఆది సంఘము గురించి మనము ధ్యానము చేసుకున్నాం. అపోస్తల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనంలో చూస్తే వీరందరూ వీరితో పాటు యేసు తల్లి అయిన మరియు ఇంకను అనేక మంది 120 మంది ఒక్క ఏకముగా కూడుకొని సంఘముగా కూడుకొని ప్రార్థించారు దేవుని సన్నిధిలో. ఏకీభావము కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యము కలిగి ఒకే ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనకు ఏమొచ్చింది చెప్పండి? దేవుని శక్తి దిగి వచ్చింది, దేవుని మహిమ దిగి వచ్చింది, దేవుని ఆత్మ దిగి వచ్చింది. అందరూ ఆత్మ చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏకాంత ప్రార్థన అవసరమే, మందితో ప్రార్థన కూడా అవసరమే. ఏకాంత ప్రార్థన నీ ఇంటిలో నీ ఒంటరిగా చేసుకోవాలి. అలాగే నీ కుటుంబంతో కలిసి చేసుకునేది కుటుంబ ప్రార్థన, సంఘముతో కలిసి చేసుకునేది సంఘ ప్రార్థన. ఈ సంఘ ప్రార్థన చేస్తే బంధించబడిన పేతురు, సరసాల్లో ఉంచబడిన పేతురు ఏం చేయబడ్డాడు చెప్పండి? విడిపించబడ్డాడా లేదా? సంఘమంతా అత్యాశక్తి కలిగి, అత్యాశక్తితో దేవుని సన్నిధిలో మా సేవకుడైనటువంటి పేతురు ని విడిపించలేవా అని సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఏం చేయబడ్డాడు? బంధించబడిన పేతురు విడిపించబడ్డాడు. విశ్వాసి, నా ప్రియ సహోదరి, నీకొచ్చే ఏ సమస్య అయినా, నీకున్న ఏ కష్టమైనా, శ్రమ అయినా నీకు సంఘముతో పాలు పంచుకుని సంఘ ప్రార్థన నీవు కలిగి ఉంటే నీవున్న శ్రమ నుండి జయించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సంఘ సహవాసం అనే పాలును మనము సేవించాలి. ఏ విధముగా అంటే సంఘ కార్యక్రమాలకి ఏకోపించడం ద్వారా కృతజ్ఞత కూడికలు జరుగుతాయి. వాళ్ళు మా ఇంటికి వచ్చారంటండి, మేము మా ఇంటికి వెళ్ళడానికి, మేము ఇప్పుడు ప్రార్థన ఇప్పుకున్నా మా ఇంటికి రాలేదు కాబట్టి మేము వెళ్ళాం. ఎవరి కొరకు వెళ్తున్నాం? మనం ఎవరి కొరకు వెళ్తున్నాం చెప్పండి? ఎవరి కొరకు వెళ్తున్నాం? మందిరానికైనా దేవుని దగ్గరికైనా ఒకరిని చూసి వెళ్తున్నామా? నీ ఆత్మీయత స్థితి కొరకు, నీ వృద్ధి కొరకు, నీ అభివృద్ధి చెందడం కొరకు, నీ ఆశీర్వదించడం కొరకు నీ వెళ్తున్నావు. దేవుని పని మీదనే వస్తున్నావు కాబట్టి ఇవన్నీ చూడవలసిన పని లేదు. కృతజ్ఞత కూడికకు ఏకోపించాలి విశ్వాసి, సన్నిధి కూటానికి ఏకోపించాలి విశ్వాసి, సంఘ ప్రార్థనకు ఏకోపించాలి విశ్వాసి, సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి విశ్వాసి, సంఘ పరిచర్యలో పాలు పంచుకోవాలి విశ్వాసి. నాకెందుకులే, ఏదో ఆదివారం వెళ్తున్నాను వస్తున్నాను, నా పని నాకు చాలు అంటే అది ఏకీభావం లేదు, ఏకత్వం లేదు. కనుక ఈ సంఘ సహవాసం అనే పాలు పెండ్లి కుమార్తె కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆహారము ఈ సంఘ సహవాసం అనేటువంటి పాలు ఏ విశ్వాసం అయితే కలిగి ఉంటుందో అది పెండ్లి కుమార్తె సంఘము. నీవు ఆ సంఘ సహవాసం అనే ఆహారము లేకపోతే, ఆ పాలు నీవు తాగకపోతే విశ్వాసిగా నువ్వు వృద్ధి చెందలేవు, విశ్వాసిగా నీవు అభివృద్ధి చెందలేవు, విశ్వాసిగా నీవు బలాన్ని పొందలేవు, విశ్వాసిగా నీకు విలువ లేదు. గమనించు ప్రియ విశ్వాసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు సంఘములో బలపరచబడిన విశ్వాసిగా నీవు ఉండాలి. తండ్రి గారు అందుకే అన్నారు, ఒక్కడావని నీవు అడలిపోవద్దు, నీ ప్రకార నీకు తెలుసునా. ఒక్కడావని నీవు అడలిపోవద్దు, నీ ప్రకార నీకు తెలుసునా. తాగు నీవు
కొరకు వందలాది సంఘము ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసి ఏమి కావాలి? సంఘ సహవాసం అనేటువంటి పాలును మనము ప్రతి దినము సేవించాలి. అంటే ప్రతి దినం అంటే రోజు వచ్చేదండి, అవునా? రోజు వచ్చేదా? సంఘ కార్యక్రమములకు ఏకీభవించవలసినటువంటి వారమైన అలాగే ఎవరైతే ఆశీర్వదించబడతారు. ప్రియమైన వారు మనం చూద్దాం. ఒక తాడు పట్టుకుని మనం లాగామనుకోండి, ఏమవుతుంది? తెగుతుందా తెగదా? తెగుతుందా తెగదా? కొంచెం బలంగా లాగితే తెగుతుంది. బలమైనటువంటి వాడు ఎలా అంటే అలా తింటుంది. అలా కాదు, ఒక 4-5 తాళ్ళు కలిపి దాన్ని ఒక తాడుగా చేసి దీన్ని తెంపడానికి అంటే ఎంతమంది తెంపగలరు చెప్పండి? బలవంతుడైనా ఏం చేస్తాడు? కష్టపడతాడా? తెంపగలరా? ప్రియమైన విశ్వాసి, నీకు వచ్చే సమస్య నువ్వు ఒక్కదాన్ని వెళ్తే దాన్ని నువ్వు జయించలేవు. నీతో నీ సంఘం ఉంటే, నీతో నీ సంఘము సహవాసము చేస్తే, నీ పక్షముగా సంఘము చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా ఈ బలమైనటువంటి తాడు అనబడిన శోధనను నువ్వు జయించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వదిగా చూస్తే ద్రాక్ష రసము అనే పాలు. ఒకటి చెప్పాలి, చెప్తే నేను ముందుకు వెళ్తా. ఏంటి? 2 ఏంటి? మౌనంగా ఉన్నారు. వాక్యమనే పాలు తాగారు, పరిశుద్ధమనే పాలు తాగారు. తాగలేదు, తాగారా? తాగితే చెప్పుదు. ఎందుకంటే ఇది ఆ సంఘ సహవాసం అంటే ప్రతి కూటానికి వెళ్ళాలి, సంఘ కార్యక్రమానికి వెళ్ళాలి కదా. అందుకే తాగలేదా? చెప్పలేదు కదా. చెప్పండి. ఒకటి వాక్యమనే పాలు, పరిశుద్ధమనే పాలు, సంఘ సహవాసం. ఇక 4వదిగా చూస్తే ద్రాక్ష రసము అనే పాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, దప్పిగలిగిన వారులారా నీవు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చూస్తారా? గమనించారా? దప్పిగలిగిన వారులారా ఎక్కడికి వెళ్ళాలంట? బాహ్యాస్త ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళు తాగాలి. బాహ్యాస్త ఏం తాగుతారు? టీ తాగుతారా? చెప్పండి. టీ తాగుతారా? ఏం తాగుతారు? పాలు తాగుతారా? ఏం తాగుతారు? నీళ్ళు తాగుతాం. దప్పిగలిగిన వారులారా నీళ్ళు ఎందుకు రండి? రోగం లేని వారులారా, మీరు భోజనము చేయడానికి మీ దగ్గర ధనం లేని వారులారా వచ్చి భోజనం చేయండి. రోగాలు లేకపోయినా, ఏమీ ఇవ్వకపోయినా, వింటున్నారా? అర్థమవుతుందా? ఏంటంట? రోగాలు లేకపోయినా అంటే నీ దగ్గర ధనము లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఏమీ లేకపోయినా కానీ ద్రాక్షారసం అనే పాలను కొనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ద్రాక్ష రసము అనే పాలకు మరి యొక్క పేరు యేసు రక్తము అనే పాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోగాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా ఈ ద్రాక్ష రసం అనే పాలు నీకు ఉచితముగా ఇవ్వబడుతూ ఉన్నాయి. నీకు ఉచితముగా ఇస్తున్నాడు కనుక ఈ ద్రాక్ష రసం అనే పాలను సేవించడానికి నీకు రా అని పిలుస్తున్నాడు. పెళ్లి కుమారుడైన క్రీస్తు పెళ్లి కుమార్తె సంఘాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు భోజనము వలన పాప పరిహారము, ప్రభు భోజనము వలన
మాట్లాడలేదండి. ఏమిటివేనా? ప్రభు సంస్కారపు బిందువు. దీనికి ఎలా రావాలంట? పరిగెత్తుకుని రావాలంట. ఎంతమంది పరిగెత్తుకుని వచ్చారు? ఎంతమంది పరిగెత్తారు? ఏమండి పరిగెత్తారా? చెప్పండి, పరిగెత్తుకుని వచ్చారా? ఎలా రావాలి? పరిగెత్తుకుని. ఏం పరిగెత్తాలి? మీరు కాదు పరిగెత్తేది. ఎవరు పరిగెత్తాలి? మీ ఆత్మ పరుగు పెట్టాలి. ఈ వేళ ప్రభు విందు, నా ప్రభువు నా కొరకు విందు చేస్తున్నాడు. ఈ వేళ నా కొరకు నా ప్రభువు బల్ల వేస్తాడు. నా ప్రభు విందుకు నేను వెళ్ళాలి త్వరగా త్వరగా అనేటువంటి ఆతురత, వేగిరము ఎక్కడున్నది? మనస్సులో ఉంటే త్వరగా పరిగెత్తుకుని వస్తాం. ఎప్పుడు మాట్లాడదా? సంస్కారాలు కదా, సంస్కారాలు మొక్కుబడి ప్రతిదినం సంస్కారంగా పెడుతున్నాం అన్నట్టుగా వస్తే ఉపయోగము లేదు. ప్రియమైనటువంటి ఇది ప్రభు విందు, ప్రభు నీ వైపు సిద్ధపరచిన విందు, ప్రభు నీ విందు. ఇది ఎవరు చేయలేనటువంటి విందు, ఇది ఎవరు చేయలేనటువంటి విందు. ద్రాక్షారసము అనబడినటువంటి పాలును, యేసు రక్తము అనబడినటువంటి పాలు ద్వారా ఈ దినమున ఆయన నిన్ను నింపుట కొరకు, ఆ విందును నీకు ఇచ్చుట కొరకు ప్రభువే స్వయముగా మన దగ్గరకు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రభు విందులోనికి ఎవరైతే వస్తారో, ఈ ప్రభు విందులో ఆయన యొక్క పెట్టేటువంటి భోజనము ఎవరైతే తింటారో, ఆయన ఇచ్చేటువంటి పానీయాన్ని ఎవరైతే సేవిస్తారో వారు బలము కలిగినటువంటి వారిగా, శక్తి కలిగినటువంటి వారిగా, పెండ్లి కుమార్తె యొక్క సొగసులు సంపాదించుకునేటువంటి వారిగా తయారు కాగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీల్చబడినది ఆయన శరీరము, పిండబడుచున్న ఆయన రక్తాన్ని ఈ దినమున నీ కొరకు ఇవ్వడానికి ఆయన మన యొద్దకు వచ్చినారు. ఏనాడు సిలువ వేయబడినటువంటి యేసు సిలువలో నీ కొరకు రక్తము చిందించిన యేసు, నిన్ను రక్షించడానికి ప్రాణము పెట్టినటువంటి యేసు, నిన్ను పరిశుద్ధిగా చేయడానికి ఆయన రక్తమును చిందించినటువంటి యేసు ఈ దినమున మనగా నీ కొరకు ఆయన కార్యము చేసుకుని, ఆయన శరీరాన్ని చేర్చి, ఆయన రక్తాన్ని నీ కొరకు పిండి ఈ దినమున గొప్ప విందు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విందుని పాలులు, ఆ ద్రాక్ష రసము అనబడినటువంటి యేసు రక్తం అనే పాలులు నువ్వు సేవించడానికి, నువ్వు తీసుకోవడానికి, నువ్వు ఆస్వాదించడానికి ఏ రీతిగా సిద్ధపడే ఆయన దగ్గరికి వస్తున్నా. ఎంత తొందరగా శరీర రక్తాలు అందుకుంటున్నాం, ఎలాగునా ఆయన శరీర రక్తాలు భుజిస్తున్నాం. మొక్కుబడి మొదటి ఆదివారం ప్రభు సంస్కారము కదా అన్నట్లుగా వస్తున్నామా? లేదు. ఈ దినాలు నా కొరకు నా ప్రభువే మరలాగా యోగపరచబడుతున్నాడు. ఆయన శరీరం నా కొరకు ఇస్తున్నాడు, ఆయన రక్తాన్ని నా కొరకు చెందిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి వస్తున్నామా? ఎలా వస్తున్నాం? ప్రియమైనటువంటి విశ్వాసి, పెండ్లి కుమార్తెగా నీవు సిద్ధపడాలి అంటే, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రక్కన నీవు కూర్చోవాలి అంటే, పెండ్లి కుమారుడైన ప్రియుడు ప్రాణేశ్వరి అని నిన్ను పిలవాలి అంటే ఈ ద్రాక్ష రసం అనే పాదులు నీవు సేవించవలసిన దానమై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైనటువంటి వార్తలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మనము చూస్తే 11వ అధ్యాయము 26వ వచనంలో మనము చూస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడైనా ప్రభు వచ్చే వరకు ఆయన పదము ప్రచురించును. 27వ వచనం చూద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఎలా నువ్వు తీసుకుంటున్నావు? ఇచ్చేది రొట్టెగా, ఇచ్చేది ద్రాక్షారసమేగా, ఇచ్చేది మామూలు పాస్టర్ గారేగా అనుకుని అయోగ్యముగా ప్రభు రొట్టెను తింటున్నావా? అయోగ్యముగా ఆయన ఇచ్చే పాత్రలోని త్రాగుతున్నావా? మనము చూస్తే ఇక్కడ 29వ వచనంలో అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు భోజనం తింటే స్వస్థత కార్యం అంటున్నారు. ప్రభు భోజనం తింటే బలము, ప్రభు భోజనం తింటే స్వస్థత కార్యం జరుగుతుందని పాడుకుంటున్నాం. ఇప్పుడేంటి మరి? మాకున్న రోగము పోవట్లేదే, కొన్ని నెలలుగా మేము శరీరక్తాలు తీసుకుంటున్నాం, ఆత్మీయముగా మాకు వృద్ధి లేదే అంటే కారణం ఏంటంట? చెప్పండి, ఏంటి కారణం? ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుగుటకి తిరిగి త్రాగుచున్నాడు. బ్రక్కుబడి ఆదివారం పారాధనని, బ్రక్కుబడి మొదటి ఆదివారం సంస్కారం వెళ్ళాలి తప్పదు అన్నట్లుగా నీవేదో వచ్చి ఆ సంస్కార ప్రయాణములకు మోకరించి నువ్వు ప్రభు శరీరక్తాలు తీసుకుంటేనంట. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నా. వాక్యము ద్వారా పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు శరీరం అని వివేచింపక పాస్టర్ గారు ఇస్తున్నారు కాబట్టి, పాస్టర్ గారు ఇస్తున్నారు రసం, ఇచ్చే పాస్టర్ గారిని కాదు నువ్వు చూచేది, ఇచ్చే రొట్టెలు కాదు నువ్వు చూచేది, ఇచ్చే రసములు కాదు నువ్వు చూచేది, నీకు ఇచ్చుచున్నటువంటి ప్రభుత్వాన్ని చూడాలి. పిండపడుచున్న ఆయన రక్తాన్ని నువ్వు చూడగలిగితే నిజమైన శరీర రక్తము నువ్వు పొందుకుంటావు. అప్పుడు స్వస్థత కార్యం నీలో జరిగించబడుతుంది. ఆత్మీయముగా వృద్ధి చెందుతావు. అంతేకాకుండా వివేచింపక తిని త్రాగువాడు ఎందుకు తాగుతున్నాడట? శిక్షాలు కలుగుటకే. ఇంత బ్రతుకు బ్రతికి అంట. చెప్పండి, బాగా వచ్చినా మీకు? ఏమయ్యాడంట? వచ్చాడంట. పట్టుబట్టులో పడుకొని పట్టుబట్టులో ఉండి బంగారము అనిపించి చక్కగా బ్రతికిన వాడు ఏం చేస్తాడంట? చచ్చేసరికి ఏమైంది? ఎక్కడ చచ్చిపోయాడంట? చెప్పండి. అలా ఉంటారనమాట. కాబట్టి ప్రభు శరీరాన్ని వేచింపక తిని త్రాగువాడు శిక్ష ఇది కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. కాబట్టి ప్రభు శరీర రక్తాన్ని మనము వివేచన కలిగి మనము త్రాగవలసిన తీసుకోవలసిన వారమైన, ఇచ్చే పాస్టర్ గారిని కాదు, ఇచ్చే రొట్టెలు కాదు, ఇచ్చే రసాన్ని కాదు, కానీ నీ కొరకు చేర్చబడిన ఆయన శరీరమును, పిండబడిన ఆయన రక్తాన్ని ఇస్తున్నటువంటి క్రీస్తు ప్రభువును మాత్రమే నీవు చూడాలి. ఆయన చూస్తూ ఆయన శరీర రక్తముని అందుకుంటే, ఆయన శరీర రక్తములు అనేటువంటి ద్రాక్ష రసము అనే పాలులు, యేసు రక్తం అనే పాలులు నీవు సేవిస్తే నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఏంటి చెప్పండి? నీవు ఈ లోకములో సంఘములో పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే బలమైన ఈ శ్రేష్టమైన ఈ మంచి ఆహారమును తీసుకొని పెళ్లి కుమార్తెగా నీవు సిద్ధపడితే పెళ్లి కుమారుడేంటి చెప్పాలి త్వరగా నేను ముగిస్తున్నాను. అయిపోయింది. వాక్యం అనే పాలు, పరిశుద్ధత అనే పాలు, సంఘ సహవాసం అనే పాలు, ద్రాక్ష రసము అనేటువంటి పాలు ద్వారా ప్రియ క్రైస్తవ సంఘము, ప్రియ విశ్వాసి, నీవు బలపరచబడి పెళ్లి కుమార్తెగా నీవు సిద్ధపడి పెళ్లి కుమార్తెగా నీవు మార్చబడితే ఆయన ఈ పెళ్లి కుమార్తెను చూచి చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలు కూర్చున్నట్టున్నవి, నీ జీవం కింద మధుర క్షీరములు కలవు, నా ప్రాణముతో సమానమైనదన్నా సుందరవతి, నా ప్రాణ ప్రియురాల అని ప్రభువు నీకు పిలవాలి అంటే ఈ శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు భుజించి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వధుడుగా వస్తున్నటువంటి పెళ్లి కుమారుడైన క్రీస్తును ఎదుర్కోవడానికి వధువుగా మనకు సిద్ధపడి ఆయన ఎదుర్కొనే ధన్యత ప్రభు త్వరలో మనకు దయచేసి మహిమనందును గాక. ఆమేన్. ఒకరిద్దాం. నా రాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు, నా రాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు, వీరాని రాజుగా, వీరాని రాజుగా, నా ప్రేమ ప్రేమ ప్రేమ, హల్లెలూయా ప్రేమ, హల్లెలూయా ప్రేమ, హల్లెలూయా ప్రేమ, నా ప్రేమ బలమదిగో, నా రాజు కట్టినాడు, నా ప్రేమ బలమదిగో, నా రాజు కట్టినాడు, ఈ మహిమ పెళ్లి కుమారుడైన ప్రభువా, మహోన్నతమైన దేవ, స్తోత్రములు ప్రభువా. త్వరలో నేడు నీవు పెళ్లి కుమారుడిగా రావడానికి సిద్ధముగా ఉన్నావు. ఈ లోకములో ఉన్న మేము, క్రైస్తవ సంఘముగా ఉన్న మేము పెళ్లి కుమార్తెగా ఎలాగులా సిద్ధపడాలో, ఏ రీతిగా ఎటువంటి ఆహారము తింటే మేము పెళ్లి కుమార్తె రూపాన్ని, సొగసును, రూపును, సౌందర్యమును పొందుకోగలము ఇంతవరకు మీరు మాకు తెలియచేసి మాకు తినిపించి వినిపించి బలపరిచిన తండ్రి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వినిపించిన ఈ యొక్క తినిపించిన ఈ ఆహారము ద్వారా బలహీనమైన మేము శక్తి పొందుకొని బలహీనమైన మేము బలమైన శక్తి కలిగిన వారమగునట్లుగా పెళ్లి కుమార్తె యొక్క రూపమును సంతరించుకొని వధువుగా సిద్ధపడి వరుడుగా వచ్చుచున్నది ఎదుర్కొన్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహింపచేసి నీ శరీర రక్త బలముల ద్వారా మమ్మలను సిద్ధపరుస్తూ నీ మహిమ మేఘము కొరకు మమ్మలను ఆయత్తపరచుమని వరుడు, ప్రాణప్రియుడు, ప్రాణనాథుడు, నా ప్రాణ రక్షకుడైన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత మరణాత అందరికీ మరణాత.